హాయ్ గాయ్స్, స్వయంభూ మూవీ నుంచి అయితే టీజర్ అయితే వచ్చింది. ఇంకా టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా చేశారు. దీంట్లో చాలా విషయాలు అయితే డిస్కస్ చేశారు. ఇంకా మూవీ గురించి చాలా విషయాలు అయితే తెలియజేశారు. దీని గురించి అంతా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. స్వయంభూ మూవీ గురించి మీలో ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ గాయ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లు అప్డేట్లు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ స్వయంభూ మూవీ టీజర్ గురించి మాట్లాడుకున్నాం. టీజర్ చూస్తున్నంతసేపు నాకైతే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇంకా మూవీ విఎఫ్ఎక్స్ కానీ చాలా బాగా నచ్చాయి. నాకు టీజర్ చూస్తున్నంతసేపు మూవీ ఆల్మోస్ట్ నాకు బాహుబలితో పోల్చకూడదు కానీ మగధీర కైండ్ ఆఫ్ మూవీ, అంటే ఆ ఏరాలో జరిగే మూవీ లాగా అయితే అనిపించింది. అదేవిధంగా ఇంక టీజర్లో చాలా విషయాలు అయితే పొందుపరిచారు. ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది హీరో యాక్షన్ గురించి కూడా. హీరో ఒక ఊరికి చెందినటువంటి ఒక వ్యక్తిలాగా ఉన్నాడు. ఆ ఊరు రాజ్యానికి లొంగకుండా, అంటే రాజు పాలనలో కాకుండా వాళ్ళ సొంత నిర్ణయాలతో ఆ ఊరు వాళ్ళే పరిపాలించుకుంటూ వాళ్ళ జీవితాలు వాళ్ళే చూసుకుంటున్నట్లు అయితే అనిపిస్తోంది టీజర్ చూస్తున్నంతసేపు నాకైతే. ఆ ఊరిని చేజిక్కించుకోవాలని ఏదో రాజు దండయాత్రకు వస్తే మన హీరో, అంటే ఒక ఆర్డినరీ పర్సన్ అయ్యిండు కూడా మన హీరో ఆ రాజుని ఎలా ఎదిరించాడు, లేదంటే ఆ రాజుతో జరిగిన సంఘర్షణలో ఆ ఊరిని ఎలా కాపాడుకున్నారు, అది అందులో ఒక డైలాగ్ కూడా ఉంది. ఆ డైలాగు ఒక్క మనిషే కదా అని వదులుకుంటే ఒక ఇంటిని, ఒక్క ఇల్లే కదా అని వదులుకుంటే ఒక ఊరిని, ఒక్క ఊరే కదా అని వదులుకుంటే ఒక రాజ్యాన్ని వదులుకోవాల్సి వస్తుంది అనేసి హీరో వాయిస్తోనే డైలాగ్ ఉంది టీజర్లో. దీన్నే రెఫరెన్స్గా తీసుకొని మనమైతే మూవీ స్టోరీ ఆల్మోస్ట్ ఎలా ఉండబోతుంది అనేసి అయితే మనకి కొంచెం టీజర్ చూస్తున్నంతసేపు అనిపించింది. నాకు కాస్ట్యూమ్స్ కానీ ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ కానీ మెయిన్గా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. మ్యూజిక్ ఇంకా కొంచెం అంటే ఇంకా కొంచెం హై ఇచ్చాడు లాగా ఉంటే బాగుంది అనిపించింది. కానీ మ్యూజిక్ ఓవరాల్గా అయితే గుడ్డు. ఇంకా విఎఫ్ఎక్స్ కూడా కొన్ని దగ్గరలో మాత్రం 1-2 షాట్లలో మాత్రం విఎఫ్ఎక్స్ అని అర్థమవుతుంది. కానీ అంటే ఫస్ట్ స్టార్టింగ్ టీజర్ మీరు ఇంకా చూడకపోయింటే ఒకసారి టీజర్ చూడండి. ఫస్ట్ టీజర్ స్టార్టింగ్లో వచ్చే ఒక 2-3 సీన్లు మాత్రం విఎఫ్ఎక్స్ అని అర్థమవుతుంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా లొకేషన్లు కానీ ఆర్ట్ వర్క్ కానీ అన్నీ చాలా బాగా అయితే స్క్రీన్ మీద అయితే కనపడుతూ ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ టీవీలో పెట్టుకొని చూశాను, కానీ థియేటర్లో చూస్తుంటే ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుండేదేమో. టీవీలో చూసినందువల్ల మనకి అలా అనిపించింది ఏమో కూడా తెలియదు. కానీ టీజర్ అయితే వెల్ అండ్ గుడ్, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా మన నిఖిల్ గారి యాక్టింగ్ కానీ, కార్తికేయ 2 తర్వాత 2 సంవత్సరాలు ఇంకా ఎక్కువ అనుకుంటా ఇంత గ్యాప్ తీసుకొని ఈ మూవీ కోసమే చాలా కష్టపడ్డాననేసి ఆ టీజర్ లాంచ్ ఈవెంట్లో కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ఇంతే కాకుండా ఇంకా మూవీలో చాలా స్టఫ్ అయితే ఉందనేసి హీరో కానీ ఇంకా హీరోయిన్ కానీ అందరూ చెప్తూనే వచ్చారు నా టీజర్ లాంచ్ ఈవెంట్లో. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఇంతవరకు నేను చెప్పింది ఏ విధంగా నచ్చున్నా కూడా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఇంకా ఈ మూవీ రిలీజ్ వచ్చేసరికి ఈ సమ్మర్లో అంటూ ఉన్నారు. సమ్మర్లో అయితే చాలా మూవీస్ అయితే ఉన్నాయి. మన పెద్ద ఉంది, ఫౌజీ మూవీ కూడా అప్పుడే రిలీజ్ అంటున్నారు. ఇంకా మన ఉస్తాద్ భగత్ సింగ్, ఇవన్నీ మార్చిలోనే ఉంటూ ఉన్నాయి. ఆల్మోస్ట్ మేలో మార్చ్ 30th అనుకుంటా, మార్చ్ 30th పెద్ద మూవీ రిలీజ్ ఉంది. వీటికి పోటీగా రాకుండా నాకు తెలిసి ఈ మూవీ ఆల్మోస్ట్ మే మిడ్కి వెళ్ళిపోవచ్చు అనేసి నాకు అనిపించింది. ఖచ్చితంగా మీరు కూడా ఎప్పుడు ఉండొచ్చు అనేసి అనుకుంటున్నారో కూడా నాకు క్లారిటీ ఇవ్వండి. డేట్ అయితే వాళ్ళైతే అనౌన్స్ చేయలేదు టీజర్లో. ఈ 2 months అన్నారు. అది మాట్లాడుకోవాలి మనం ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చూస్తే హీరో గారే ఈ 2 months ఖచ్చితంగా ప్రమోషన్స్ అయితే గట్టిగా చేస్తామనేసి అన్నారు. 2 months అంటే ఇప్పుడు మార్చు, ఏప్రిల్ తీసేస్తే నెక్స్ట్ మే నెలలోనే కంపల్సరీ ఈ మూవీ రాబోతోంది. డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు. డేట్ ఫిక్స్ అయిన తర్వాత నేను మీకు అప్డేట్ చేస్తాను మన ఛానల్లోనే.
ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇంకా ఈ మూవీకి సంబంధించినటువంటి రిలీజ్ కూడా వరల్డ్ వైడ్, ఇది పాన్ ఇండియన్ మూవీయే, వరల్డ్ వైడ్ అయితే ప్లాన్ చేస్తూ ఉన్నారంట. థియేటర్లో ఇంకా లాట్ నెంబర్ ఆఫ్ థియేటర్లో రిలీజ్ చేయాలనేసి అని మన హీరో గారు అయితే నిఖిల్ గారు, ఇంకా ప్రొడ్యూసర్ గారు అయితే కంపల్సరీ ట్రై చేస్తూ ఉన్నారంట. డైరెక్టర్ అయితే ఈ మూవీ మీద మోస్ట్ కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. మూవీ మీరు ఎలా తీసున్నా కానీ మూవీ జనాలకు నచ్చితే చాలు, జనాలకు నచ్చితే మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. దాన్ని కార్తికేయ 2తోనే మన నిఖిల్ అయితే రుచి చూశాడని చెప్పాలి. అదేవిధంగా ఈ మూవీ కూడా సక్సెస్ అవ్వాలనేసి, ఈ మూవీ కూడా బాగుండాలనేసి అయితే నేను గట్టిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి న్యూస్లో అప్డేట్లు ఇలాంటి ఏదున్నా కానీ మీ ముందుకు మూవీ పరంగా తీసుకొస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ. జై హింద్.